హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అహ్మద్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదండి. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ అండి, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఏపీ టెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో ఇక్కడ మనకి చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. ఏంటంటే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే మనకి అసలు ఏం చదవాలి, పుస్తకాలు అనేవి ఏం చదవాలి, బుక్స్ అనేవి ఏం చదువుకోవాలి, టెక్స్ట్ బుక్స్ అండి, ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి, న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలా, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలనేది మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చాలా క్లియర్గా ఉంది. సో ఆల్రెడీ నేను షేర్ చేసేస్తాను వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్స్ అనేవి నేను షేర్ చేస్తాను. లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండే మీరు ఇవి చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు, సిలబస్ కావచ్చు. సో సిలబస్ అనేది తెలుగులో ట్రాన్స్లేట్ జరుగుతుంది. వన్స్ ట్రాన్స్లేషన్ అయిన తర్వాత మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ఏపీ టెట్కి సంబంధించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ టైమింగ్స్ అనేవి మెన్షన్ చేశారు. సో మనకి మార్నింగ్ షిఫ్ట్ అనమాట, మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు నుండి అంటే మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 27వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. సో ఛానల్ ఫస్ట్ టైం చేసేది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా యాక్టివ్లో ఉంచండి, ఎందుకంటే ఇప్పటి నుండి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ వస్తున్నాయి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీకు. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్లై అనేది నేను కొంచెం ఫాస్ట్గా చేయమని చెప్పాను కదా. అంటే మీరు తొందరగా చేయకపోతే చాలా దూరం మీకు సెంటర్స్ అనేవి వచ్చేస్తాయి. సో అందుకే ఏం చేస్తారంటే త్వరగా కొంచెం చేయండి. త్వరగా చేయమన్నానని చెప్పి కంగారుతో చేయకండి దయచేసి. అప్పుడే నాకు మెసేజెస్ చేయడం మొదలు పెట్టారు, కాల్స్ కూడా వచ్చాయి. ఏంటంటే మేడం మేము మిస్టేక్ చేసామండి, మేము నేమ్ మిస్టేక్ చేసామని చెప్పి చాలామంది చెప్తున్నారు. అలాగే సెంటర్స్ చూస్ చేసుకోవడంలో కూడా చాలా మిస్టేక్ చేస్తామంటున్నారు. సో ముఖ్యంగా అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒకసారి సబ్మిట్ చేసే ముందు అసలు ఏంటి, మీరు కరెక్ట్గా అన్నీ పెట్టారా లేదా, మీ కేటగిరీ, మీ మార్క్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి 2-3 సార్లు. ఎందుకు అంత కన్ఫ్యూషన్ అయిపోతున్నారు? జాగ్రత్తగా, నెమ్మదిగా, నిదానంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకునే మీరు ఏం చేయండి, సబ్మిట్ అయితే చేయండి. లేదు మేడం ఆల్రెడీ మిస్టేక్లు చేసేసాము అంటే కనుక ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరు ఏంటండి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సెంటర్స్ మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు ఎడిట్లో, ఎందుకంటే సెంటర్స్ అనేవి ముందు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫిల్ అయిపోతాయండి. సో అందుకే నేను చెప్తున్నాను, సెంటర్స్ చూస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ప్రతిదీ కూడా అప్లికేషన్లో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన ఛానల్ యాప్లో క్లాసెస్ ఉన్నాయి కదా. సో క్లాసెస్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలామంది ఎస్జిటి వాళ్ళు ఎస్ఏ కోర్సెస్ తీసుకుంటున్నారు, ఎస్ఏ కోర్సెస్ వాళ్ళేమో ఎస్జిటి కోర్సుల్లో జాయిన్ అయిపోతున్నారు. ముఖ్యంగా అక్కడ మెన్షన్ చేశాను, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది, అది చూసుకుని జాయిన్ అవ్వండి దయచేసి. సో క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలన్నది నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి టెట్ డిఎస్సికి సంబంధించి, నేను లాస్ట్లో చెప్తాను దాని గురించి. దెన్ ఇక్కడ 27వ తారీఖు నుండి మనకి ఏంటండి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ విధంగా మనకి పేపర్స్ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి చూడండి. పేపర్ 1A, అలాగే పేపర్ 1B. సో ఇది కూడా చాలామంది కన్ఫ్యూషన్, అసలు పేపర్ 1A అంటే ఏంటి, పేపర్ 1B అంటే ఏంటి, అలాగే పేపర్ 2A అంటే ఏంటి, పేపర్ 2B అంటే ఏమిటి. సో ఈ కన్ఫ్యూషన్ కూడా నేను ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను. సో మనకి చూడండి, పేపర్ 1A అంటే ఏంటంటే ఎవరైతే పేపర్ ఉన్నారో ఎస్జిటి వాళ్ళు, టెట్ పేపర్ చూసారా మనకి పేపర్ 1, టెట్ పేపర్ 1 ఉన్నారు కదండి. సో వాళ్ళు మనకి పేపర్ 1A అంటారు. అది దీనికి ఇంకో పేరు ఏంటంటే రెగ్యులర్, ఆరని రాస్తున్నాను, రెగ్యులర్ స్కూల్. సో ఎవరైతే మనకి 1 to 5th క్లాసెస్కి బోధించడానికి రెగ్యులర్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కూల్స్కి చెప్పడానికి మీరు ఏంటి ఎస్జిటి వాళ్ళు తప్పకుండా పేపర్ 1A అనేది క్వాలిఫై అవ్వాలి. సో ఇక్కడ పేపర్ 1B అనేది ఏంటంటే ఇది కూడా టెట్ పేపర్ 1కి సంబంధించి పేపరే, కానీ ఇది ఏంటండి స్పెషల్, ఏంటి ఎస్ గుర్తుపెట్టుకోండి. స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా, సో స్పెషల్ చిల్డ్రన్కి మనం టీచ్ చేస్తాం కదా, సో ఆ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పేపర్ అనేది రాసేవాళ్ళు పేపర్ 1B రాస్తారు. సో మీరు రెగ్యులర్గా మనం ఎగ్జిటి మన నార్మల్ స్కూల్స్, రెగ్యులర్ స్కూల్స్కి వెళ్ళే ఎవరైతే టీచర్స్ మేము వెళ్ళాలనుకుంటున్నాము, మాకు రెగ్యులర్ స్కూల్స్కి సంబంధించి మాకు జాబ్స్ మేము కోర్స్ చేసాము, డిఎడ్ లేదా టీటీసీ, సో అది వాళ్ళు ఏంటండి పేపర్ 1A ఎస్జిటి అనమాట. ఇది ఏంటి ఎస్జిటి పేపర్ 1A అనేది మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఆ పేపర్ మోడల్లోనే మీకు క్వశ్చన్ పేపర్ ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ పేపర్ 2A అనేది ఏంటంటే ఎస్ఏ వాళ్ళండి, ఏంటి ఎస్ఏ ఇన్ రెగ్యులర్ స్కూల్స్ అనమాట. అలాగే ఇది కూడా ఏంటంటే హై స్కూల్ లెవెల్లో మనకి స్పెషల్స్లో చిన్నపిల్లలకి ఉంటుంది, అలాగే హయ్యర్ స్కూల్స్లో కూడా ఉంటుంది కదా. సో హై స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ పేపర్ అనమాట మనకి. సో ఇదేంటి పేపర్ 1A అనేది ఏంటండి, పేపర్ 1A అనేది 1 to 5th క్లాస్కి సంబంధించి రెగ్యులర్ స్కూల్. అలాగే పేపర్ 2A అనేది ఏంటండి మనకి 6th క్లాస్ to 8th క్లాస్ వరకు రెగ్యులర్ స్కూలింగ్ అనమాట. సో ఇది కన్ఫ్యూషన్ అవ్వకండి, చాలామంది ఇదే కన్ఫ్యూషన్ అయిపోతున్నారు. ఇందులో కన్ఫ్యూషన్ అవ్వడానికి ఏం లేదు, అంటే కొంతమందికి ఫస్ట్ టైం అటెంప్ట్ చేసే వాళ్ళకి, ఫస్ట్ టైం రాసే వాళ్ళకి కన్ఫ్యూషన్ అనమాట. సో క్లియర్ అయిపోయింది కదండి. బుక్స్ కూడా చెప్తాను చూడండి, అందుకే ఫస్ట్ లాస్ట్లో చూడండి వీడియో. సో ఇక్కడ పేపర్ 1A, పేపర్ 2A. సో ఇది ఎస్జిటి వాళ్ళ పేపర్ అండి, ఇది ఎస్ఏ వాళ్ళ పేపర్. ఇది ఎగ్జామినేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో టైమింగ్స్ వచ్చేసరికి 9:30 AM to 12 noon అండి మార్నింగ్ రాసే వాళ్ళకి, ఆఫ్టర్నూన్ 2:30 PM to 5 PM. సో ఎగ్జామినేషన్స్కి వెళ్ళే ముందు కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి, అసలు క్వశ్చన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా మనం సెంటర్కి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నీ చెప్తాను నేను. సో ఇదంతా ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం అంతా మీరు ఒకసారి చూడండి. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి, చూడండి ఇక్కడ మనకి చాలా డీటెయిల్గా రాశారు. పేపర్ 1A అంటే ఏంటండి మనకి ఎగ్జిట్ ఇవ్వాలన్నమాట ఫర్ క్లాసెస్ 1 to 5th క్లాస్ చెప్పడానికి. సో క్వశ్చన్స్ అన్నీ మీకు 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనమాట. 2.5 hours అయితే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే 2 hours 30 minutes అనేది మీకు ఎగ్జామినేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటండి చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి అంటే మనకి సైకాలజీ, దీన్ని షార్ట్ ఫామ్లో సిడిపి అంటూ ఉంటాం. మనం ఎక్కువగా సీటెట్లో ఎక్కువ దీన్ని చూస్ చేస్తాం. ఇంకోటి సీటెట్కి సంబంధించి కీ వచ్చింది కదా, సో అది ఫైనల్ కీ కాదు, చాలా మిస్టేక్స్ ఉన్నాయి అందులో కీలో. సో అది ఫైనల్ కాదండి, అది ఏంటంటే ఛాలెంజ్ చేస్తారని చెప్పి ఒక కీ ఛాలెంజ్ చేస్తే ఒక క్వశ్చన్కి మీకు 1000 rupees అనమాట మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ మారి ఆ క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్ అయ్యి మళ్ళీ వస్తుంది. ఎవరు కంగారు పడకండి ఫైనల్ కీ వచ్చే వరకు, సరేనా. సో ఇక్కడ సిడిపి అంటే సైకాలజీ అనమాట. సైకాలజీలో మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 1 మనకి తెలుగు ఉంటుంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా అసలు 30కి 30 ఏ విధంగా స్కోర్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని నేను చెప్తాను. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి 30 క్వశ్చన్స్ అండి, 30 మార్క్స్. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మొత్తం ఓవరాల్గా 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే మనకి ఉంటాయి, నో నెగిటివ్ మార్కింగ్. పేపర్ 2A అనమాట, ఇది మనకి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పార్ట్ 10. సేమ్ సైకాలజీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్. మీకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సైకాలజీలో 30 క్వశ్చన్లు అండి, 30 మార్కులు. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగుగా చూస్ చేసుకుంటాం మనమందరం కాబట్టి, సో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అలాగే ఇంగ్లీషు. సో మ్యాథ్స్ అండ్ సైన్స్, చాలామంది ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ కూడా మనం ఇక్కడ ఏంటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు సైన్స్ టీచర్ అయినా మ్యాథ్స్ రాయాలి, మీరు మ్యాథ్స్ టీచర్ అయినా సైన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. 60 క్వశ్చన్స్ వస్తాయండి, మ్యాథ్స్ సైన్స్ కలిపి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. అలాగే ఓన్లీ సోషల్ స్టడీస్ వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ రాదు, సోషల్కి సంబంధించి జియోగ్రఫీ కావచ్చు, పొలిటికల్ సైన్స్, సివిక్స్, హిస్టరీకి సంబంధించి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు స్పెషల్ తెలుగు భాషా పండితులు అనమాట, భాషా పండితుల నుండి వాళ్ళ స్పెసిఫిక్ లాంగ్వేజ్ నుండి 60 క్వశ్చన్స్ వస్తాయి 60 మార్క్స్. ఇది ఎగ్జామ్ సంబంధించి పార్ట్ 10. ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే ఇక్కడ చూడండి పాయింట్లో వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి మనకి 7th పాయింట్ అనమాట. సో ఇక్కడ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్. సో ఇదైతే SCERT ఆంధ్రప్రదేశ్ బోర్డ్ బుక్స్ అనేవి మీరు చదవాల్సి ఉంటుంది. అది కూడా ఏంటండి మనకి ఏదైతే ప్రజెంట్ ఉన్న స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి. ఏంటి 3rd to 5th క్లాస్ వరకు ఉన్న స్టేట్ సిలబస్ ఏవైతే ప్రజెంట్ రన్ అవుతున్న అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో 2023-24లో రన్ అవుతున్న బుక్స్ కంపల్సరీ చదవాలి. ఏంటి 3rd to 5th. సో అలాగే చెప్పాను నేను ఎస్జిటి వాళ్ళంటే 5th వరకు చదువుకుంటే సరిపోదని చెప్పి, ఏంటి మీరు ఏంటంటే మ్యాక్సిమం 8th క్లాస్ వరకు తప్పకుండా మీరు చదువుకోవాలి.
ఉంటుంది, ఏంటి చదువుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ ఏమంటున్నాడండి మనకి ఇక్కడ ఓల్డ్ కూడా ప్రీవియస్ స్టేట్ సిలబస్కి సంబంధించి చదవమంటున్నాడు. అంటే ఇప్పుడు రన్ అవుతున్న వాటి కూడా చదవమంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఓల్డ్ అలాగే న్యూ రెండిటిని చదవమంటున్నాడు. సో ఇది ఒక పెద్ద షాక్ న్యూస్ అనమాట. రెండు చదవాలి, ఏదో ఒకటి వదిలేస్తానంటే అవ్వదు, రెండు చదువుకుని వెళ్ళాలి మీరు, ఓల్డ్ అలాగే న్యూ. సో ఇక్కడ ఒక డౌట్ మేడం, ఓల్డ్ న్యూ చదవాలి అంటే చాలా డిఫికల్ట్ కదండి. అంటే ఇక్కడ మనకి 1 to 5th క్లాస్ వరకు ఏమీ మారలేదు. ఏవైతే మనకి 2022లో టెట్ జరిగింది కదా, అప్పుడున్న పుస్తకాలను బట్టే మనకి ఇప్పుడు కూడా ఉన్నాయండి. ఎందులోనూ మనకి చేంజెస్ లేవు. తెలుగు కావచ్చు, ఈవీఎస్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏం చేంజెస్ లేవు. ఏంటి 2022, 22 అలాగే 23, 24 ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ వరకు మనకి 1 to 5th క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ మనకి సేమ్ ఉంది. ఇవేమీ మీరు స్పెషల్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. సో ఎటు చూస్తే మనకి 6th, 7th అలాగే 8th ఏంటండి 6th, 7th, 8thలో మనకి చేంజెస్ ఏమొచ్చాయంటే 6thలో 7thలో అనేవి మనకి చేంజెస్ అనేవి వచ్చాయి. ఏమేమిటి ఆ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తాను, ఆ సబ్జెక్ట్స్ మాత్రం చదివితే సరిపోతుంది. సైన్స్ 6th క్లాస్లో సైన్సు, ఇంగ్లీష్, మ్యాథ్స్. సో ఇవే మారాయి మనకి 6th క్లాస్లో. న్యూ బుక్స్ ఏంటి అంటే సైన్సు, ఇంగ్లీషు, మ్యాథ్స్ మారాయండి. సో కోర్స్లో కూడా జాయిన్ అయిన వాళ్ళకి టెక్స్ట్ బుక్ కంటెంట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా 3rd క్లాస్ to 8th క్లాస్ వరకు. ఇవి న్యూగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అన్నీ అప్లోడ్ అయిపోయాయి. ఇవి మాత్రం మీకు కొత్తగా ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి అప్లోడ్ అయితే నేను చేస్తాను. సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండి. అలాగే 7th క్లాస్ కూడా మనకి సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అనేవి చూడాలి. సంబంధించి న్యూ బుక్, అలాగే 9th క్లాస్కి సంబంధించి న్యూ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ ఎలాగో మనకి మారలేదు. సో అంటే 1 to 5th క్లాస్ వరకు మనకి ఏంటండి మీకు ఓల్డ్ అయినా న్యూ అయినా సేమే ఉన్నాయి, మనకి ఏం చేంజెస్ లేవు. 1 to 5th క్లాస్ వరకు మీకు టెక్స్ట్ బుక్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. 2022 కావచ్చండి, 23 లేదా 24 వరకు మాకు సేమ్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మనం ఏంటి ఆల్రెడీ చదివేసే ఉన్నాం కదా. సో చదువుతున్నారు మీరు 22 నుండి లాస్ట్ 30 నుండి చదువుతున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఇటు చూస్తే మనకి 6th, 7th, 8th అండ్ 9thలో మనకి ఏంటండి న్యూ బుక్స్ ఉన్నాయి. ఆ న్యూ బుక్స్ అది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని? సో చూడండి ఇక్కడ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. ఏంటి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. సో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటి మనకి? సో ఆల్రెడీ చూసారు కదా మీరు, టెక్స్ట్ బుక్లో ఒక పక్కన తెలుగు మీడియం అలాగే ఇంకో పక్కన ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు న్యూగా మారిన 6th, 7th, 8th అలాగే 9thకి సంబంధించి. సో ఇవి చదవాల్సి ఉంటుందన్నమాట. సో అది బుక్స్ సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది కదా. సో 1 to 5th వరకు నో ప్రాబ్లం, ఏమీ మారలేదు. ఇటు చూస్తే హై స్కూల్ లెవెల్ వరకు మనకి చేంజెస్ అయితే వచ్చాయి. సో అది ఎస్ఏ వాళ్ళు 10th అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదవాల్సి ఉంటుంది. సో ఎగ్జిట్ వాళ్ళు 8th వరకు మీరు చదవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది బుక్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది. సో టెక్స్ట్ బుక్కే ఫాలో అవ్వండి, తెలుగుకి కావచ్చు, ఇంగ్లీష్కి కావచ్చు, మ్యాథమెటిక్స్ అలాగే ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్కి టెక్స్ట్ బుక్ని మీరు ప్రామాణికంగా తీసుకోండి. సో మరి సైకాలజీ మెథడ్స్కి ఏమిటి అంటే తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి. తెలుగు అకాడమీ బుక్స్ అనేవి మీరు తీసుకుని చదువుకుంటే మీకు సరిపోతుంది. చేయాలి అంటే అవ్వదు. సో ఓన్లీ ఇంపార్టెంటే మీరు చదువుకుని వెళ్ళాలి. అంతా చేస్తాము, అంతా కవర్ చేసుకుంటామంటే అవ్వదండి. సో అది ఎలా చదవాలి, ఇంపార్టెంట్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అలాగే సిలబస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇంకా క్లాసెస్ సంబంధించి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మన యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉందండి. సో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టోర్ అనే ఆప్షన్కి మీరు వెళ్తే కనుక మీకు అక్కడ బ్యానర్స్ ఉంటాయి. సైకాలజీ కోర్స్ ఉందండి, బోత్ ఎస్ఏ ఎస్జిటికి యూజ్ అవుతుంది, జస్ట్ 199 రూపీస్. అలాగే ఎస్జిటి కోర్స్ సైకాలజీ ట్రై మెథడ్స్, అలాగే ఇది ఏదైతే ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి 399 రూపీస్, 1 year వ్యాలిడిటీ. సో అది మీకు డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. ట్రై మెథడ్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది అనమాట కోర్స్ అనేది. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఒకే చోట ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో మీకు చక్కగా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, రికార్డెడ్ వీడియోస్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం సిలబస్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది క్లాసెస్ మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి. సైకాలజీ ట్రై మెథడ్స్ అలాగే మ్యాథమెటిక్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన ఛానల్ యాప్లోని. సో దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.